నువ్వు బండి మీద పోతాను ఆగి మాట్లాడను 2 నిమిషాలు. ఇంతగానో నేను ఇబ్బంది పడుతున్నా కానీ హైదరాబాద్ నుంచి వచ్చిన నేను నీకు ఇచ్చిన వాళ్ళతో ఇప్పించిన ఎంత ఇబ్బంది పడుతున్నా నేను. నన్ను మా ఆయనతో కూడా నన్ను కొట్టినని కూడా రాత్రి ఫోన్ చేసి చెప్పిన. ఇంతగానో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు క్లారిటీ చెప్పు, నువ్వు క్లారిటీ చెప్పన్నా. ఎప్పుడు ఇస్తావు పైసలు? ఏందని నేను నాకింత వినపడుతుంది నీకు వినపట్టలేదా అన్న? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న. ఇప్పుడు క్లారిటీ చెప్పు, పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న చెప్పు. మేము హైదరాబాద్లో పని చేసుకుంటాం సార్. అయితే మాకు ఇక్కడ బట్టు రవి అనే వ్యక్తి మాకు పరిచయస్తుడు. అతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. మేము అతని ఇంటికి వచ్చాము పరిచయస్తుడు కాబట్టి. అతని ఇంటికి వస్తే మాకు ఇట్లా ఇల్లు లేదనంటే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. కొన్ని పైసలు అయితే నాకు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మీకు ఇల్లు ఇప్పిస్తా, కాకపోతే కొంత ఖర్చు అవుతుందని చెప్తానంటే సరే మరి ఎంత అయితే బాగా చెప్పండి అని చెప్తానంటే 1 లక్ష రూపాయల దాకా అయితే అని చెప్తానన్నారు. ముందుగా మేము 1 లక్ష రూపాయలు కట్టాము. తర్వాత ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పి ఇంకా ఇల్లు కూడా ఖాళీ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా ఇప్పిస్తా అని చెప్తానంటే సరే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పోయి మేము ఉన్నాము. వాళ్ళు ఏమన్నారంటే అక్క మరి మాకు కూడా ఇప్పుడు పోలవరం వస్తుంది కాబట్టి ఇల్లు అన్ని లేకపోతే ప్యాకేజీలు కూడా మాకు ఇచ్చేస్తే మాకు పోయి ఉండడానికి ఆడలేదు, మాకు మేము కూడా మీతో పాటే ఉంటాం అక్క, మాకు కూడా ఏమైనా ఉంటే మాట్లాడక అని చెప్తానంటే నేను అతనితోటి పరిచయం చేసి మాట్లాడిపించానండి. మాట్లాడించిన తర్వాత వాళ్ళు ఎర్రసీని తోటేనో ఈ బట్టు రవి తోటి మాట్లాడుకొని వాళ్ళ ఇష్టపూర్వకంగానే పైసలు వాళ్ళు పెట్టారండి. కొట్టిన తర్వాత వాళ్ళు ఇదిగో వస్తుంది అనుకుంటా ఇల్లులన్నీ జరుపులు పెట్టుకుంటూ వచ్చారు. ఈ లోపు ప్రభుత్వం ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది, మేము చేసేది ఏం లేదు, మీ పైసలు మీకు ఇస్తామని చెప్తానని జరుపులు పెట్టుకుంటా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. మాకు ఎవరైతే మాకు పైసలు ఇచ్చారో మా రిలేటివ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా మీద కేసు పెట్టారు. మేము ఇక్కడ బూర్గంపాడు పిఎస్కి వచ్చామండి. మాకు ఇక్కడ మరి న్యాయం మీరే చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేసి మమ్మల్ని అక్కడ ఇంటికి వెళ్ళి మా బంధువులు కూడా మమ్మల్ని కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ మేము పిఎస్కి వచ్చి ఇక్కడ ఆశ్రయించాము. మరి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు మా అందరూ కూడా మా మీద కేర్ తీసుకొని మా పక్షాన బీఆర్ఎస్ నాయకుడైన బట్టు రవి అనే వ్యక్తికి నేను పైసలు ఇచ్చాను. అతను తీసుకున్నారు. నేను అక్కడి నుంచి మా బంధువుల ఇంటికి వెళ్తే మా బంధువుల ఇంటికి అక్కడ ఉంటాం పక్షాన వాళ్ళు ఏం చేశారంటే ఏంటి ఇన్ని రోజులు ఉన్నారని చెప్పి అడిగినందుకు నేను డబుల్ బెడ్రూమ్కి ఇల్లు పైసలు ఇచ్చాను నాకు ఇల్లు ఇస్తా అని చెప్తానంటే వాళ్ళు కూడా మాకు కూడా ఇప్పించండి అక్క అని చెప్తానంటే నాకు ఆ విషయం తెలియదు, నేను మాట్లాడిస్తే మీరు మాట్లాడుకొని మీ ఇష్టపరకంగా పైసలు ఇచ్చుకోండి అంటే సరే అక్క మాట్లాడించానంటే వాళ్ళతో ఆయనతో నేను మాట్లాడించాను. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు పైసలు ఇచ్చారు. ఇప్పుడు పైసలు రావట్లేదన్న పక్షం మీద నన్ను ఇక్కడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి సార్తో మాట్లాడిన తర్వాత కూడా నన్ను ఇక్కడ నుంచి బలవంతంగా ఆటోలో ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నా మీద దాడి చేశారు.